రైట్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రభుత్వం ఇప్పుడు బీర్ల ఐలయ్య ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు చాలా ఎందుకో ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. తీన్మార్ మల్లన్న అంటే ఎక్కడ లేని అసలు మరి ఎందుకు భయం పుచ్చుకుంటుందో అర్థం కాని విషయం. మొత్తానికైతే ఒక రకమైన భయం పుచ్చుకున్నది. తీన్మార్ మల్లన్న అంటే ఎక్కడ చూసినా కూడా మల్లన్న పేరు తీయకముందే, తీన్మార్ మల్లన్న ఎక్కడ కూడా బీర్ల ఐలయ్య పేరు తీయకముందే బీర్ల ఐలయ్యకు ఎక్కలేని భయం పుచ్చుకుంటుంది. ఈ మధ్యకాలంలో ఇంటర్వ్యూస్ కానీ తీన్మార్ మల్లన్నను విపరీతంగా ఒక విధవను పెట్టి తిట్టిస్తూ ఉన్నాడు. మనం చూసినాం. ఆ విధవ ఆఫీసు ఓపెనింగ్ కూడా పేయండు. ఆ విధవ పేరు కూడా మేము తీయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అలాంటి చిల్లర మల్ల పనులు తీన్మార్ మల్లన్న ఎప్పుడు కూడా చేయడు. తిట్టాల్సిన అవసరం ఎప్పుడు కూడా పనిపాటలు అయినట్టుగా తిట్టాల్సిన అవసరం తీన్మార్ మల్లన్నకు లేదు. సరే, అది మీ విజ్ఞతగా వదిలేస్తుంది. ఒక బీసీ బిడ్డ ఉండి బీసీల హక్కుల గురించి కొట్లాడుతున్న ఒక వ్యక్తి గురించి ఇష్టానుసారంగా అసభ్య పదజాలం చూడండి. అసలు మాట్లాడినే మాటలే కాదు, అవి ఇష్టానుసారంగా తిట్టుతున్నారు. ఆ ఆఫీస్కు ఓపెనింగ్కు మీరు వేరు, మేము చూసినాం. అది తెలంగాణ ప్రజానికి మొత్తం బీసీ సమాజం మొత్తం గమనిస్తూ ఉన్నది. బీసీల పక్షాన ఎవరు మాట్లాడుతున్నారు, బీసీల గొంతుక ఎవరు మాట్లాడుతున్నారు, బీసీల రిజర్వేషన్ల గురించి ఎవరు మాట్లాడుతూ ఉన్నారు, బీసీ రాజ్యాధికారం కోసం ఎవరు మాట్లాడుతూ ఉన్నారు, బీసీలకు నిజంగా బీసీల పేరు అడ్డం పెట్టుకొని పదవులు పొందుకుంటా కేవలం అగ్రకులాలకు పార్టీలకు సంబంధించి వత్తాసు ఎవరు పడుతూ ఉన్నారు, భజన ఎవరు చేస్తూ ఉన్నారు, ఏదైనా పదవులు ఇస్తే ఇంకా ఎక్కువ బీసీలను అనగదొక్కుతాం అనే విధంగా ఎవరు మాట్లాడుతూ ఉన్నారు అనేది ఎవరి చేష్టలు ఎట్లా ఉన్నది అనేది క్లియర్గా తెలంగాణ సమాజం మొత్తం గమనిస్తున్నది. ఎందుకంటే రెడ్డిలపైన లేకపోతే అగ్రకులాలపైన కొట్లాడుతున్నది ఎవరు, పార్టీ పెట్టుకొని కేవలం పార్టీకి కొమ్ము కాస్తూ బీసీల భవిష్యత్తును ఆగం చేస్తున్నది ఎవరు అనేది తెలంగాణ ప్రజానికం మొత్తం బీర్ల ఐలయ్య గారు మొత్తం చూస్తున్నది. ఏం టెన్షన్ అవసరం లేదు. ఇలా నేను ఒక బీర్ల ఐలయ్యనే ఇక్కడ మీటింగ్ పెడితే నీకు జల్లుమంటుంది కావచ్చు, తీన్మార్ మల్లన్న ఒకటి మీటింగ్ పెడితే జల్లుమంటుంది కావచ్చు, తీన్మార్ మల్లన్న నీ కాన్స్టిట్యున్సీ కావచ్చు, తీన్మార్ మల్లన్న కాన్స్టిట్యున్సీ కూడా ఆలేరే. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు సమాజానికి ఏదో రాంగ్ ఇండికేషన్ ఇద్దామనే ప్రయత్నంలో భాగంగా ముందుకు అడుగు చేస్తున్నారు, కానీ అది కలవని పని. ఎందుకంటే తీన్మార్ మల్లన్న అనేది లేకపోతే కరీంనగర్ వల్ల కాదు, ఆదిలాబాదు కాదు, ఇంకా వేరే డిస్టిక్ కూడా కాదు. తీన్మార్ మల్లన్న అనేది కూడా ఆలేరు నియోజకవర్గం అనేది ఒక్కసారి గమనించుకోవాలి. మీరు గమనించుకోవాలి. మళ్ళీ ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆయనకు ఈ జిల్లాలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఎక్కడైనా మీటింగ్ పెట్టుకునే హక్కు ఉన్నది, తిరిగే హక్కు ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి తిరిగే హక్కు ఉన్నది, ఎక్కడైనా మీటింగ్ పెట్టుకునే హక్కు ఉన్నది. నువ్వు బీసీల పక్షపాతి ఎవరనేది నువ్వు డిసైడ్ చేస్తే కలవది. బీసీల పక్షపాతాన్ని నువ్వు డిసైడ్ చేసేంత స్థానంలో లేదు. నువ్వు పొలిటికల్ పార్టీలో ఒక అగ్రకులాలకు సంబంధించిన రెడ్డి పార్టీలో, ముఖ్యంగా రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండి నువ్వు ఆ మాట మాట్లాడితే దమ్ముంటే నువ్వు రాజీనామా చేయి. నేను చెప్పే ప్రయత్నం చేస్తాను మిత్రులారా. అయితే విషయం ఏంటంటే తీన్మార్ మల్లన్న ఫైర్ అవుతా ఉన్నాడు బీర్ల ఐలయ్య గారు. ఏమో సంతోషం కొద్దీ ఏదో ఇండికేషన్స్ వచ్చినట్టు, రేవంత్ రెడ్డి నుంచి ఏదో స్ట్రాంగ్ ఇండికేషన్ వచ్చినట్టు ప్రెస్ మీట్ పెట్టు బీర్ల ఐలయ్య అని చెప్పగానే ఇక్కడ ఇండికేషన్ వచ్చినట్టు బీర్ల ఐలయ్య గారు ఆవేశపడతా ఉన్నారు, చాలా ఆవేశపడతా ఉన్నారు. మనం ఈ మధ్యకాలంలో ఎందుకో బీర్ల ఐలయ్య తన ఎమోషన్ అంటే ఒక రకమైన ఏదో మానసిక వ్యాధి అంటారు కదా, మానసిక వ్యాధి ఉన్నది ఏందని అనిపిస్తూ ఉన్నది. ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటే తీన్మార్ మల్లన్న గురించి అడ్డగోలు మాట్లాడుతున్నారు. మరి ఎందుకు ఆ భయం ఎందుకో నాకు అర్థం కాదు. ఇప్పుడు ప్రత్యర్థిని చూస్తే భయం ఎందుకు అవుతుంది నీకు అనేది నాకు సమాజం అవుతలేదు. రైట్, తీన్మార్ మల్లన్న నిన్న రేవంత్ రెడ్డి మీటింగ్ గురించి మాట్లాడిండు. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డి మాట్లాడాలి, కానీ మరి మీరు మాట్లాడింది బీసీ బిడ్డ వినా. ఇప్పుడు బీసీ బిడ్డ రేవంత్ రెడ్డి బీసీలకు జరుగుతున్న మోసాన్ని తీన్మార్ మల్లన్న వివరించిండు. దానికి బీసీలు ఎట్లా వత్తాసు పలుకుతున్నారు, ఒక చికెన్ వాసన చూపిస్తాం, బిర్యానీ వాసన చూపిస్తే మీరు ఇట్లా మాట్లాడతారని ఒక టైటిల్ పెట్టారు. దానికి సంబంధించి కూడా చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. బీసీ ద్రోహులు ఎవరు, బీసీలు ఎవరు అన్నది, బీసీల కోసం ఎవరు మాట్లాడుతున్నారో బీసీ సమాజం మొత్తం గమనిస్తూ ఉన్నది. బీర్ల ఐలయ్య గారు మీరు ఎవరి పక్షాన ఉండి ఎవరి పార్టీలో ఉండి ఎవరి కోసం వత్తాసు పలుకుతా ఉన్నారు, ఇంకో మంత్రి పదవి ఇస్తే మీరు ఎవరినైనా కథం చేస్తారంటే అన్నట్టు కనబడతా ఉంది మీది. అయితే రైట్, ఇక్కడ ఈ టైటిల్ పెట్టిండు. ఇక్కడ ఈరోజు మార్నింగ్ న్యూస్లో మాట్లాడిండు. ఒక్కరోజు పిలిచి బిర్యానీ వాసన చూపిస్తే పొగుడతారంటే అసలు ఈ వీడియోలో ఏముంది, ఈ వీడియోలో ఏముంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. రైట్, అసలు ఈ వీడియోలో ఏముంది ఒక్కసారి చూద్దాం. స్పెసిఫిక్గా నిన్న మహాత్మా జ్యోతిరావు పూలే అలాగే సావిత్రిబాయి పూలే పుణ్య దంపతులకు సంబంధించినటువంటి విగ్రహాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించడం జరిగింది. ఆవిష్కరించినటువంటి సందర్భంలో ఆయన చాలా అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. దాంట్లో ఇక చాలామంది వేదిక మీద ఉన్నటువంటి నాయకులంతా ఆయన రేవంత్ రెడ్డి గారి వీరత్వాన్ని, బొమ్మనేమో జ్యోతిరావు పూలే గారిది, సావిత్రిబాయి పూలే గారిది బొమ్మ, విగ్రహాలేమో వాళ్ళవి, పొగడతలేమో రేవంత్ రెడ్డి గారి. ఈయన వీరుడు, సూర్యుడు, ఈయనకు బొక్కనే లేదు, ఈయనకు అసలు
పడిసస్తాడు ఏది వెనుకబడిన తరగతులు అంటే అని చెప్పి ఇక ఒకల్ని కాకుండా ఒకరు జిందాబాదులు సెల్యూటులు సాష్టాంగ నమస్కారాలు ఒకట్లేవు కానీ అన్నీ జరిగాయి. వాస్తవం ఎట్లా ఉండాలంటే ఏ బీసీ నాయకుడైనా ఏ ప్రజలైనా వాస్తవికత మీద ఆలోచన చేయాలి. ఊహాజనితమైనటువంటి ఊహల్లో తేలిపోతూ 20 ఏళ్ల పాటు నీ జాతిని తిండికి దూరం చేసి ఒక్కరోజు పిలిచి బిర్యానీ వాసన చూపిస్తేనే తినిపిస్తే కాదు, వాసన చూపిస్తే ఎంత గొప్ప మనిషి మాకు బిర్యానీ పెడుతుండు అనుకునేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సూచన, పొగడ్తలు చేయాల్సినటువంటి అవసరం లేదు ఎవరిని కూడా. అది బాధ్యత, హక్కు, ప్రజలకు విద్యార్థులకు చెందాల్సినటువంటి హక్కు. జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే వీళ్ళ ఇద్దరు చిత్రపటాలు చూసినా వాళ్ళ విగ్రహాలు చూసినా మనకు గుర్తొచ్చేది చదువు, ఎడ్యుకేషన్ గుర్తొస్తుంది. ఈ ఎడ్యుకేషన్ ఈ భారతదేశంలో మొట్టమొదటి వెనకబడిన తరగతుల టీచర్గా జ్యోతిరావు పూలే, అలాగే మొట్టమొదటి మహిళా టీచర్గా సావిత్రిబాయి పూలే. వాళ్ళిద్దరి కృషితోని వాళ్ళిద్దరి పట్టుదలతోటే ఇవాళ ఈ దేశంలో విద్యా సంస్కరణలు అంతో ఇంతో అందరికీ విద్యను అందించేటువంటి హక్కులు కూడా రూపొందించబడ్డాయి. ఈ మాట బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా తన గురువుగా జ్యోతిరావు పూలే గారిని చెప్పుకోవడం జరిగింది. మరి ఆ విగ్రహాలను చూస్తే మనకు గుర్తొచ్చేది ఎడ్యుకేషన్ కదా, మహిళా చైతన్యం కదా, వెనుకబడిన తరగతుల చైతన్యం కదా, సంఘ సంస్కరణలు కదా మనకు గుర్తుకొచ్చేది. మరి నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు విగ్రహాలను ఓపెన్ చేసినటువంటి సందర్భంలో నేను నేరుగా ఈ తెలంగాణ ప్రజల ముందుకు కొన్ని తీసుకొస్తా ఉన్నా, లేకపోతే ఆ డయాస్ మీద ముఖ్యమంత్రి గారిని భుజాల మీదకి ఎత్తుకొని పొగుడుతున్నటువంటి వాళ్ళకు కూడా కొన్ని లెక్కలతోనే సమాధానం చెప్పాలనుకుంటాను. మొత్తం ఎంటైర్ భారతదేశంలోనే నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ. ఎంటైర్ భారతదేశంలోనే విద్య కోసం అతి తక్కువ ఖర్చు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ. ఎంటైర్ భారతదేశంలోనే గడిచిన 2 సంవత్సరాల్లో 1441 పాఠశాలలను మూసివేసిన రాష్ట్రం తెలంగాణ. ఎంటైర్ భారతదేశంలోనే 3వ తరగతి పిల్లలకు కూడా 2వ తరగతి పాఠాలు చదవరాకుండా ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్యలో కూడా తెలంగాణ మొదటి వరుసలో. ఇవి నేను చెప్తున్నటువంటి లెక్కలు కాదు, ఇవి కేంద్ర దర్యాప్తు సంస్థలు, కేంద్ర శాంపిల్ సర్వేలు చేసినటువంటి లెక్కల ఆధారంగా చెప్తా ఉన్నా. నేను పదే అనేక సార్లు శాసన మండలిలో పరిషత్లో కూడా మాట్లాడడం జరిగింది. విద్యకు 20% బడ్జెట్ పెట్టాలి అని చెప్పినాం. ఇవాళ 9,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు దశాబ్దం నుంచి పెండింగ్లో ఉంది. అంటే ఓ రకంగా పిల్లల చదువును ఎక్కడికక్కడ క్లోజ్ చేసినటువంటి కార్యక్రమం. మరి ఆ పుణ్య దంపతులేమో చదువు అందాలని పెట్టిరు. ఈయన ప్రభుత్వం, ఈయన కంటే ముందున్నటువంటి ప్రభుత్వం విద్యార్థులకు, పిల్లలకు చదువు లేకుండా చేసింది. ఆ స్టాటిస్టిక్స్ చూద్దాం. కానీ ఒకటి మాత్రం సత్యం, నిన్న మన వాళ్ళు మాట్లాడుకుంటూ సావిత్రిబాయి పూలే గారు చదువు చెప్పడానికి పోతా ఉంటే అగ్రకులాల వాళ్ళు పెండతోని, సానిపి నీళ్లతోటి, రాళ్లతోని కొట్టిర్రు ఆమెను అని చెప్పిర్రు. ఆ రోజు ఆమె చదువు చెప్పడానికి పోతుంటే కొట్టిర్రు. ఇప్పుడు పాఠశాలల మీదికి రేవంత్ రెడ్డి గారు రాళ్ళేసి కొడతా ఉన్నాడు, నిధులియక కొడతా ఉన్నాడు, ఆహారం అల్పాహారం పెడుతున్నామని చెప్తాడు. అల్పాహార పథకం పెడు. నిజంగా ఆ డబ్బులతోనే అల్పాహారం కడుపు నిండేది ఉంటే మంత్రులు, ముఖ్యమంత్రుల కార్యాలయాల్లో మరి టిఫిన్ బిల్ ఎందుకు ఎక్కువ అవుతా ఉంది? ఎందుకు లక్షల రూపాయలు అవుతా ఉంది? కొన్ని లెక్కలు చూసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో విద్యా పరిస్థితి రైట్. ఇది తీన్మార్ మల్లన్న దానికి సంబంధించిన లెక్కలు కూడా బయట పెట్టే కార్యక్రమం చేసిండు. దీనికి సంబంధించిన లెక్కలు కూడా బయట పెట్టిండు. అంటే ఎక్కడ నష్టపోతా ఉన్నాం, ఏం జరుగుతూ ఉన్నది అనేది దీనికి సంబంధించి మాట్లాడిండు. అంటే మన సావిత్రిబాయి పూలే గారు చదువు చెప్పడానికి పోతే అగ్రకులాలకు సంబంధించిన నాయకులు, అగ్రకులాలకు సంబంధించిన వ్యక్తులు పెండ బట్టి కొట్టిరట, రాళ్ళు బట్టి కొట్టిరట. అంటే నువ్వు చదువు చెప్తావా అని ఎగతాళిగా చేసే ప్రయత్నం చేసిరు. అదే సావిత్రిబాయి పూలే విగ్రహాలను గురించి, ఆమె గురించి మళ్ళీ ఈరోజు మన పేరు చెప్పుకొని అధికారం అనుభవిస్తున్న అగ్రకులాల వాళ్ళు మళ్ళీ అడ్డం పెట్టుకొని మనం రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది జరుగుతూ ఉన్నది. దాని గురించి తీన్మార్ మల్లన్న గారు క్లియర్గా లెక్కలతో సహా విద్య గురించి, ప్రభుత్వం ఎడ్యుకేషన్ గురించి, మొత్తం విద్యా వ్యవస్థ గురించి క్లియర్గా వివరించిండు.
క్లియర్గా వివరించిండు. తీన్మార్ మల్లన చేసింది ఇది. అయితే ఇక్కడ విషయం ఏందన్నది ఒక్కసారి చూద్దాం. అయితే ప్రభుత్వ విప్పు బి లైలా గారు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, ప్రభుత్వ విప్పు గారు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, ఆవేశంలో ఎవరి కోసం పనిచేస్తున్నారు, బీసీ ఉద్యమాన్ని అణచివేసేందుకు ఎవరు పనిచేస్తూ ఉన్నారు, తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా ఈరోజే ఎందుకు బీసీల పైన మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి ప్రేమ పుట్టుకొస్తా ఉన్నది, బీసీల పైన ఎందుకు ప్రేమ పుట్టుకొస్తా ఉన్నది, మరి 42% రిజర్వేషన్ కోర్టులో కొట్లాడుతున్నప్పుడు బీసీల గురించి ఎందుకు మాట్లాడలేకపోయిండు, 42% సర్పంచ్ ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేకపోయిండు మీరు రేవంత్ రెడ్డి గారు? ఒక్కసారి బి లైలా గారు మాటలు వినే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సమాజం, తెలంగాణ సమాజానికి మొత్తం గమనిస్తూ ఉన్నది బి లైలా గారు. మీరు ఏం తొందరపడాల్సిన అవసరం లేదు. బీసీల హక్కుల గురించి ఎవరు కొట్లాడుతారు, విద్య గురించి ఎవరు కొట్లాడుతారు, వైద్యం గురించి ఎవరు కొట్లాడుతారు, క్లియర్గా మంత్రి పదవుల గురించి, పదవులే నిజంగా తీన్మార్ మల్లన మీ యొక్క పదవిలో చూసుకుంటే మంత్రి పదవి ఈజీగా వచ్చేది తీన్మార్ మల్లనకు. ఆ రోజు మంత్రి పదవి వచ్చేది, కానీ మీ యొక్క పదవులు చూసుకోలేదు. ప్రజలే ముఖ్యం. ఆల్టర్నేట్గా నాకు ప్రజలే అని చూసుకున్నాడు. మీ పార్టీని సైతం లెక్క చేయకుండా రాజీనామా చేయకముందే ఏంటంటే మీ పార్టీ బీసీల హక్కుల గురించి మాట్లాడితే సస్పెండ్ చేసింది. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. కులగణన తప్పుల తడక అన్నందుకు సస్పెండ్ చేసింది. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. 42% రిజర్వేషన్ దాని గురించి మాట్లాడినందుకు ప్రభుత్వం ఇట్లా బీసీల పైన ఊసకొల్పే ప్రయత్నం చేస్తుంది. అది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. నీకు చిత్తశుద్ధి ఉంటే, నీ రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మరి బీసీలకు 42% రిజర్వేషన్ ఏది? ఒకసారి బీర్లా ఐలా గారు ఒకసారి మాట్లాడింది వినే ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ డ్రామాలు బంద్ చేయాలి ఐలా గారు. రైట్. బీర్లా గారు ఏమో కౌంటర్ వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తీన్మార్ మల్లనకు. అంటే బీసీ బిడ్డను ఎదుర్కోలేక ఇంకో బీసీ బిడ్డతోనే కౌంటర్ వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. చాలా చక్కగా ఉన్నది. అందులో బలిపసవులు కాబోతూ ఉన్నారు బీసీలు అని క్లియర్గా అర్థమవుతా ఉన్నది. ఎందుకంటే ఈయన చూస్తే సింపుల్గా అర్థమవుతుంది. ఒక ఇండికేషన్ రాగానే ఏ విధంగా ఉరకలేస్తూ ఉంటారు. మొన్న కట్టిన ఒక స్టంట్ అయిపోతే పాపం ఏదో తేడా కొట్టి మోకాలు తిరిగే ప్రయత్నం అయింది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఏం మాట్లాడుతూ ఉన్నానంటే, ఎదుటి కులాన్ని విమర్శించే వాళ్ళు విజ్ఞత లేదు, సంస్కారం లేని వాళ్ళు మాత్రమే విమర్శిస్తాను. నీ కులాన్ని విమర్శించిండా లేకపోతే ఏ కులాన్ని విమర్శించిండు? నువ్వు ఎవరి కోసం మాట్లాడుతూ ఉన్నావు? 77 సంవత్సరాలుగా రాజకీయంగా అనగదొక్కేస్తున్నారు, బీసీలను అనగదొక్కుతున్నారని మాట్లాడుతున్నది ఎవరి గురించి ఏ కులం గురించి మాట్లాడుతున్నారు? బీసీల కులం గురించి మాట్లాడుతున్నారా? అగ్రకులాల గురించి మాట్లాడుతున్నారా? అగ్రకులాల గురించి మాట్లాడితే నీకే నొప్పి అవుతుంది. నువ్వు బీసీ బిడ్డవు కదా మరి. ఎందుకంటే బీర్లా గారు మంచిగా విప్పిచ్చిరు కాబట్టి, ఒక పదవి ఇచ్చిరు కాబట్టి, ఇప్పుడు తన పార్టీని పొగడేందుకోసం వీళ్ళు బీసీ బిడ్డలను ఎవరు వచ్చినా కానీ బీసీ బిడ్డలను కథం చేసే ప్రయత్నం చేస్తారని క్లియర్గా అర్థమవుతుంది నీ మాటలు. బీసీలు వస్తున్నాడు, ఒక్కొక్క బీసీని దూరం చేస్తున్నాడు. ఆలయంలో ఉమ్మడి నల్గొండలో ఒక్క బిడ్డ బీసీ బీర్లైన ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే మీద లేకపోయిన ఆరోపణలు ఇచ్చాడు. ఇది ఆలేరు ఎవరి నియోజకవర్గం అనేది కూడా ఒక్కసారి మర్చిపోద్దు నువ్వు. ఆలేరు నియోజకవర్గం తీన్మార్ మల్లన కూడా ఆలేరు నియోజకవర్గమే. మరి నువ్వు ఎందుకు అంత అదవుతున్నావు నాకు అర్థం కాని పరిస్థితి. ఎందుకు అంత అదవుతున్నావు? తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నేను ఒక్కటే బీసీ బిడ్డను గెలిచినట్టున్నావు కదా. మరి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక బీసీల హక్కుల గురించి, బీసీ బిడ్డల భవిష్యత్తు గురించి, బీసీల రాజకీయ భవిష్యత్తు గురించి కొట్లాడుతున్న ఒక బిడ్డకు సపోర్ట్ చేయకుండా ఇష్టానుసారంగా నువ్వు అనుచిత వాక్యాలు ఎందుకు చేపిస్తున్నావు? నువ్వు ఇష్టానుసారంగా యూట్యూబ్ ఛానళ్ళలో ఇంటర్వ్యూలు ఎందుకు ఇస్తున్నావు? మరి ఒక రెడ్డి మీద ఎందుకు ఇస్తావు నువ్వు? మరి నువ్వు ఒక రెడ్డి మీద, ఒక రావు మీద, కేటీఆర్ మీద అంతా ఎమోషనల్గా ఎప్పుడు ఇయ్యపోద్ది కదా. మరి ఎందుకు ఇస్తావు నువ్వు? దీన్ని తెలంగాణ సమాజం చూస్తలేదా? ఆరోపణలకు సమాధానం చెప్పి ఆయన బీసీ బిడ్డను నిరూపించుకోవాలి. ఆయన బీసీ బిడ్డ ముసుగులో ఉన్న ద్రోహి, బీసీలను ఇంటెంట్ ముంచే ద్రోహి. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నేను ఇంకో మాట అందామనుకున్నా కానీ ఇలా స్వతంత్రం వచ్చిన రోజు ఆయన విజయంగా వదిలేస్తున్న మాట అంటలేను. నువ్వు దమ్ము ధైర్యం ఉంటే నీవే నీ బీఫామ్ మీద పోటీ అయ్యి, ఇప్పుడు నీ పార్టీ పేరుకం పోటీ అయ్యి, నీకు డిపాజిట్ వస్తే నేను ఆలయంలో పోటీ చెయ్యా. రైట్. ఈయన బాధ అంతా ఏంటంటే తీన్మార్ మల్లన ఎక్కడ ఆలేరులో పోటీ చేయబోతాడో, ఆలేరులో పోటీ చేస్తాడు, నా డిపాజిట్ గల్లంత అవుతుందని ఈయన బాధ అంతా. నువ్వు తీన్మార్ మల్లనకు డిపాజిట్ వస్తుందా రాదని కాదు. తీన్మార్ మల్లన తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రౌండ్ వర్క్లో చేసిన ప్రతి ఒక్కరిని అడుగు, ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తను అడుగు, ప్రతి ఒక్క తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంతకుముందు తీన్మార్ మల్లన టీంలో పనిచేసిన ప్రతి ఒక్క టీం సభ్యుని అడుగు, మీ కాంగ్రెస్ నాయకులు కొంతమంది సపోర్ట్ చేయని మంత్రులను అడుగు, తీన్మార్ మల్లన ఏ విధంగా ఎదిరించి కొట్లాడి గెలిచిందనేది ఒకసారి అడుగు. మీ మంత్రులు ఎక్కడున్నారు అడుగు. అప్పుడున్న మీ ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు, మీ రెడ్డి ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు అడుగు.
ఏడికేరు విదేశాలలో పర్యటన చేసిరు, ఏం గుర్తులేదా బీర్లాలయ్య గారు? ఈరోజు బీర్లాలయ్య గారు నువ్వు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఆలయాల పోటీ చేయ, నువ్వు డిపాజిట్ తెచ్చుకొని నువ్వు మాట్లాడుతున్నావా? మీ 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 పార్టీలో ఉన్న కొందరు కుట్రదారులను మొగోళ్ళు లెక్క ఎదిరించి గెలిచిండు తీన్మార్మలన ఉప ఎన్నికల్లో. తీన్మార్మలన 42 నియోజకవర్గాలలో పోటీలో ఉన్న మీ ఎమ్మెల్యే అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయలేని పని 39 నియోజకవర్గాలు గెలిపించి మొగోడు అని నిరూపించుకున్నాడు. అది తీన్మార్మలన మొగతనం గురించి నువ్వు ఇలా మాట్లాడక్కర్లేదు. నువ్వు మాట్లాడాల్సింది నువ్వు రాజకీయంగా నీ భవిష్యత్తు ఏందో నువ్వు చూసుకోవాలి. నీ భవిష్యత్తు ఇప్పుడు రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ ఇచ్చినంత మాత్రాన నువ్వు మాట్లాడితే నీ భవిష్యత్తు బీసీల భవిష్యత్తు కాదు, నీ సొంత భవిష్యత్తు గురించి నువ్వు మాట్లాడుకుంటున్నావు. తీర్మానం వలన బీసీ ప్రజల యావత్ బీసీ ప్రజల భవిష్యత్తు గురించి మాట్లాడుతా ఉన్నాడు. ఒక బీసీ బిడ్డగా చెప్తున్నా, నికాసైన బిడ్డగా చెప్తున్నా, నువ్వు నిజమైన బీసీ అయితే నువ్వు ఇప్పుడు ఎమ్మెల్సీగా మొగోన్ అయితే ఓడిఐ డిపాజిట్ తెచ్చుకో. ఒకటి చెప్తున్నా, నువ్వు మళ్ళా మాట్లాడుతు మీరు మళ్ళా మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా. మొగోడు కాబట్టి ఎదిరించి గెలిచిండు. తెలంగాణ రాష్ట్రంలో ఎవరు చేయలేని సాహసం నిజంగా తీర్మార్మలనకు కేవలం మీ లెక్క రేవంత్ రెడ్డికి భజన చేసుకుంటుంటే ఇప్పటికి మంత్రి పదవి ఎప్పుడు వచ్చేది? ఎప్పుడు కూడా తీర్మార్మలన ఏ పార్టీకి భజన చేసేటోడు కాదు, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇవాళ మొగోడు అయితే మొగతనం ఉంటే అన్నట్టు మీరు ప్రభుత్వ విప్పుగా ఉండే ఒక మాట్లాడాల్సిన మాటలు కాదు. ఎందుకంటే మీ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడి తీర్మార్మలను తిట్టి మీకు కూడా అలవాటు అయినట్టుంది. అది బాగా చూసేటట్టున్నారు మీరు కూడా, ఎందుకంటే దగ్గర తిట్టిస్తూ ఉన్నారు కదా, బాగా అలవాటు అయినట్టుంది. మీరు అదే మాట మీరు ఉండాలి. మీకు సంబంధించిన హిస్టరీలు కూడా బయటకు వస్తాయి, మీ భాగవతం అంతా కూడా బయటకు వస్తాయి. ఎన్ని డబ్బులు ఇచ్చి ఎవరెవరికి డబ్బులు ఇచ్చి ఎట్లా తిట్టిస్తా ఉన్నావో, ఎన్ని డబ్బులు ఎక్కువైపోయి ప్రజల కోసం ప్రజల దగ్గర సంపాదించిన డబ్బులు ఎక్కువపోయి ఏ విధంగా ఎట్లా కష్టపెడతా ఉన్నారని దానికి కూడా సమాధానం చెప్పాల్సిన రోజు ఒకటి ఉంటుంది. అది కూడా మనకు కూడా వర్తిస్తుంది. మరి దొంగ బీసీల ద్రోహి కాంగ్రెస్ పార్టీ భిక్ష వల్ల కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ భిక్ష వల్ల గెలిచిండు అంటే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిండని చెప్తాడు. నాయకులు కాంగ్రెస్ శ్రేణులు కష్టపడి నిన్ను గెలిపిస్తే నువ్వు ఎమ్మెల్సీ బీసీల కోసం మా గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి ఇక చూడ్రి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి గెలిపించారు అంటారు. ఎంతమంది ఓడగొట్టడానికి ట్రై చేశారు, ఎంతమంది ప్రయత్నం చేశారు, ఎంతమంది ఓడగొట్టడానికి ప్రయత్నం చేసి తీర్మార్మలన గెలుపు ఎక్కడ గెలుస్తాడో మేము ఉంటే అని జీర్ణించుకోలేక బయట దేశాలు బయట కంట్రీలకి వీళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు కొందరు, నా పేర్లు ఎందుకు కానీ కొందరు, అది తీర్మార్మలన అక్కడనే ఎదిరించి గెలిచిండు. మళ్ళీ ఇలా కొత్త తీర్మార్మలన గెలుస్తాడనే భయం. అసలు మీ కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిచే సత్తా దమ్ముందా? ఛాలెంజ్ చేసిరుతావు. ఇప్పుడు తీర్మార్మలని డిపాజిట్ తెచ్చుకున్నావు, మీ కాంగ్రెస్ గెలిచే సత్తా ఉందా? ఫస్ట్ అది చెప్పురి. కాంగ్రెస్ గెలిపించుకునే సత్తా ఉందా? అసలు మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్లో ఎంత బలంగా ఉన్నది. మరి తీర్మార్మలనకు వచ్చిన ఓట్లేవి? తీర్మార్మలనకు ఒక బీఆర్ఎస్ పార్టీ సెకండ్ ప్లేస్లో ఎట్లా వచ్చింది? ఈ రాజకీయం అంతా తెలంగాణ ప్రజలు గమనిస్తలేరా? బీఆర్ఎస్ పార్టీని అంత వ్యతిరేకత ఉన్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ అంత సెకండ్ ప్లేస్లో ఎట్లా రాగలిగింది? మీ నాయకులు, మీ దానిలో ఉన్న బీఆర్ఎస్, మీ కాంగ్రెస్లో ఉన్న కొంతమంది దుండగులు, అగ్రకులాలకు సంబంధించిన నాయకులు బీసీ బిడ్డను తేయాలనే కుట్రతోని ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అయినటువంటి రాకేష్ రెడ్డికి ఇంటర్నల్గా సపోర్ట్ చేస్తేనే ఆ మెజార్టీ వచ్చింది. ఆ ఓట్లు కూడా రాకేష్ రెడ్డికి పడ్డాయి. మీరు ఎంత ఓడగొట్టాలని ప్రయత్నాలు చేసినా కానీ ఒకడు మొగోనిగా గెలిచిండు. అది గుర్తుపెట్టుకోవాలి. బీర్లా ఐలయ్య గారు, మీరు చాలా మాట్లాడుతూ ఉన్నారు మాటలు, కానీ మీరు బీసీల గురించి, బీసీల ద్రోహాట, బీసీల గురించి ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? 42% గురించి మీరు మాట్లాడిరా, తప్పుల తడాకని, కులగణన తప్పుల తడాకని మాట్లాడిరా. 42% రిజర్వేషన్ గురించి మీరు మాట్లాడే అర్హత ఉన్నదా? అసలు మీ కాంగ్రెస్ పార్టీలోకి మాట్లాడే అర్హత ఉన్నదా? బీసీలకు 42% రిజర్వేషన్ ఎక్కడైనా ఉన్నదా? ఇచ్చిరా మీరు ఎక్కడన్నా? తీర్మార్మలన కొట్లాడింది కదా, తీర్మార్మలన కొట్లాడితే 42% రిజర్వేషన్ ఇవ్వాలని కొట్లాడితే దాన్ని పక్కన పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఇష్టానుసారంగా మీ పని మీరు చేసుకుంటూ అవుతా ఉన్నారు. ఈరోజు 42% రిజర్వేషన్ల గురించి, బీసీ రిజర్వేషన్ల గురించి బీసీల ద్రోహి అని మీరు మాట్లాడే అవకాశం, అసలు మొట్టమొదటిగా ఎవరైనా బీసీ ద్రోహులు ఉన్నారంటే ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు బీసీ ద్రోహులు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు బీసీ ద్రోహులు అవుతారు. ఎందుకంటే బీసీలను మోసం చేస్తూ, బీసీలకు నయవంచన గురి చేస్తూ ఎన్ని నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి, ఎంతమంది బీసీలకు ఇచ్చారు? ఒకసారి నామినేటెడ్ పోస్టులు మొత్తం లిస్టు బయట పెట్టు. ఎన్ని నామినేటెడ్ పోస్టులు ఎంతమంది బీసీలకు ఇచ్చారు, ఎంతమంది రెడ్ల రావులకు ఇచ్చారు? ఒకసారి బయట పెట్టురి. మీకు దమ్ముంటే సవాల్ విసురుతున్నా, మీ రేవంత్ రెడ్డికి సవాలు, మీ దమ్ముంటే రేవంత్ రెడ్డిని బయట పెట్టు. మనం
ఈరోజు ఈయన మాట్లాడుతూ ఉంటారు, రేవంత్ రెడ్డి గారి మీద ఎక్కలేని ప్రేమ ఒలుకబోస్తా ఉన్నాడు. ఈయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రెస్ మీట్ పెట్టినట్టుగా కనబడుతూ ఉంది క్లియర్గా. ఈయన ఎక్కలేని ప్రేమ మన ఏది ప్రభుత్వ విప్పు గారు బీర్ లైలా గారు ఎక్కలేని ప్రేమ ఒలకబోస్తా ఉన్నాడు. కూడా ఇలా కులగైన జనగణ చేసి బీసీల కోసం 42% అసెంబ్లీలో తీర్మానం చేసి ఉద్యోగ ఉపాధి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తే అలాంటి పార్టీని రైట్ ఏమన్నాడా, బీసీల కోసం విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల ఎన్నికలలో ఎక్కడ ఎంత ఎంత ఇచ్చారు తెలుసా నీకు? స్థానిక సంస్థల దమ్ముంటే బీర్ లైలాకి సవాల్ విసురుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో 17.33% ఇచ్చిందే. బీసీలకు రిజర్వేషన్ ఎంత ఇచ్చారు? బీసీ సర్పంచ్లు ఎంతమందికి రిజర్వేషన్ ఇచ్చారు? ఎదిరించి కొట్లాడి గెలిచిరు జనరల్ స్థానాలలో. నీ పార్టీ దిక్కువల్ల పార్టీ నీ కాంగ్రెస్ పార్టీ ఇస్తానో లేకపోతే నీ కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల మీద గెలవలే. బీసీలు జనరల్ స్థానాల్లో గెలిచిరు, ఏది కొట్లాడి గెలిచిరు. జనరల్ స్థానాల్లో లేస్తే ఈ బీసీలతో మేము తట్టుకోలేమురా బాబు అని ఈ అగ్రకులాలకు సంబంధించిన నాయకులు అక్కడ వేసే ధైర్యం చేయలే. అది తీర్మానం ఏబట్టి జనరల్ స్థానం అంటే బీసీలేదని చెప్పింది కాబట్టి తీర్మానం వలన ఇన్స్పిరేషన్తోనే జనరల్ స్థానాలు లేచి ఈ కాంగ్రెస్ పార్టీ మనకు రిజర్వేషన్ 17.33% ఇచ్చిందా? బీర్ లైలా గారు మీ సవాల్కి సిద్ధమా? ఇప్పుడు నేను ఇస్తే సవాల్కి మీరు సిద్ధమా? మీ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలలో ఎంత రిజర్వేషన్ ఇచ్చిందనేది ఒకసారి డాటా బయటపెట్టి నీకు అర్థమవుతుంది. సర్పంచ్ బీసీ రిజర్వేషన్ ఎంత వచ్చిందనేది మీ ప్రభుత్వం దగ్గర ఒక లెక్క ఉంటుంది. 17.33% ఇచ్చిందని నేను అంటా ఉన్నా బీసీలకు. నువ్వు 42% బీసీలకు కల్పించిందని నువ్వు అంటా ఉన్నావు. నీకు దమ్ము ఉంటే నువ్వు సవాల్ నువ్వు ఇక నేను పెద్ద పెద్ద మాట్లాడాను, మీరు మాట్లాడినట్టు నేను పెద్ద పెద్ద మాట్లాడలేను కానీ నీకు దమ్ముంటే సర్పంచ్ ఎన్నికలలో బీసీలకు ఎంత రిజర్వేషన్ ఇచ్చిందని నువ్వు బయటపెట్టు. అప్పుడు బీసీ ద్రోహులు ఎవరు, బీసీల పక్షపాతి ఎవరు అనేది క్లియర్గా తెలంగాణ ప్రజానికం చూస్తారు. రేవంత్ రెడ్డి బిడ్డ అయినా కూడా బీసీల గురించి కులగణన చేసినట్ట. మీరు ఎందుకు ఇవ్వలేకపోయాడు? విద్యా ఉద్యోగాలలో ఎందుకు ఇవ్వలేకపోతాడు బీసీ రిజర్వేషను? బీసీలకు 42% రిజర్వేషన్ ఎవరు ఆపిరు? రెడ్డిలు కాదా మళ్ళీ ఆపింది? అదే దాని గురించి మాట్లాడావా? ఎందుకు మరి ఇంతమంది తెలంగాణ ప్రజానికాన్ని మొత్తాన్ని దాదాపుగా 4 కోట్ల జనాభాను 3.5 కోట్లు 4 కోట్ల జనాభాను కంట్రోల్ చేయగలుగుతున్న ఒక ముఖ్యమంత్రి ఒక రెడ్డి పిటిషనర్ ఎందుకు ఆపలేకపోయాడు? అంటే ఈ కుట్రలు చూస్తలేరు, తెలంగాణ ప్రజానికం చూస్తలేరు. బీర్ లైలా గారు ఇవాళ నువ్వు బీసీల పక్షపాతి రేవంత్ రెడ్డి, బీసీ గౌడ అని కూడా చెప్తారు. రేవంత్ రెడ్డి కాదు గౌడ అని చెప్పారు. ఏమైంది? 42% రిజర్వేషన్ వచ్చిందా? ఏం మాట్లాడుతున్నారు అసలు? మీకు ఏమైనా సోయున్నదా? నువ్వు చింపేసిన బీసీ ద్రోహిని బీసీ అని చెప్పుకుని బరాబర్ చింపేసిండు. కులగణన లెక్క తప్పుల తడక కాబట్టి బరాబర్ చింపేసిండు. కులగణన లెక్క తప్పుల తడక కాబట్టి బరాబర్ చింపేసిండు. ఎందుకు చింపాడు? తెలంగాణ రాష్ట్రంలో బీసీలను నయవంచనకు గురి చేస్తూ బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా బీసీల జనాభాను తక్కువ చూపెడుతూ బీసీల కులాలలో జనాభాను తక్కువ చూపెడుతూ ఎక్కువ ఉన్నోళ్ళని తక్కువ చూపెడుతూ తక్కువ ఉన్నోళ్ళని ఎక్కువ చూపెడుతూ ఇష్టానుసారంగా కింది మీద చేసి బీసీల జనాభా పెంచకుండా వాళ్ళ అగ్రకులాల 8% ఉన్నోళ్ళు 15% చూపించుకున్నారు. నీకున్నదా సోయి? అసలు ముందుగా మీకు సోయి ఉన్నదా? ఈ లెక్కలు తప్పుల తడాకని చెప్పినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? మరి ఆ కాంగ్రెస్ పార్టీలో ఉండే మాట్లాడిన ఆ రోజు మొగోళ్ళు లెక్క నువ్వు ఇవాళ మళ్ళీ మొగతనం గురించి మాట్లాడబడతారు. మీరు ఇక తెలంగాణ ప్రజానికం ఏమనుకుంటుందని కూడా ఒక మాట కూడా చూడకుండా మా రేవంత్ రెడ్డి అయినప్పటికీ బీసీల కోసం ఏం చేసిండా మీ రేవంత్ రెడ్డి? ఏం చేసిండు? 42% రిజర్వేషన్ ఇచ్చిండా? విద్యా ఉద్యోగాలలో స్థానికంగా రిజర్వేషన్ ఏది 42% రిజర్వేషన్ తీసుకొచ్చిండా? లేకపోతే ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఇది రద్దు చేయాలి, మా ఓసీలకు అన్యాయం జరుగుతుంది, ఓసీలకు న్యాయం జరుగుతుంది, బీసీలకు అన్యాయం జరుగుతుంది, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు నష్టపోతా ఉన్నారని ఈడబ్ల్యూఎస్ను రద్దు చేసిండా? ఏం చేసిండు బీసీలకు? ఏం చేసిండు? సొమ్మేమంది సోకేమంది లేదు. నువ్వు బీసీ బిడ్డ కాదు, బీసీ అనే ముసుగు కప్పుకున్నావు. వాస్తవమే. ఇప్పుడు కాంగ్రెస్ అనే ముసుగు కప్పుకొని ఒక ప్రభుత్వం ఇప్పించినందుకు బీసీల పైన, బీసీ బిడ్డలు, బీసీల భవిష్యత్తు గురించి, బీసీ రాజకీయ భవిష్యత్తు గురించి మాట్లాడుతున్న తీర్మానం పైన విషయం కక్కుతున్నది నువ్వు బీసీ ద్రోహి ఎవరైతే తెలంగాణ ప్రజానికం మొత్తం చూస్తూ ఉన్నది. తెలంగాణ ప్రజానికం మొత్తం చూస్తూ ఉన్నది. అందుకే నువ్వు మంచి కొండ ఎర్రిపప్ప అంటారు చూసినావా? సేమ్ అట్లా దొరికినావు. అందుకే నీతో ప్రెస్ మీట్ పెట్టించారు క్లియర్గా. అందుకే మా రేవంత్ అని చెప్తాడు, రాముని బొమ్మ వేసుకొని రాముని పేరు రాముని బొమ్మ ఉందని కంప చెట్టు దాటగానే ఆ బొమ్మ పోతే నేను ఏమంటున్నా, రాబోయే ఎన్నికలలో మీ బీసీలు కూడా మీ బొమ్మ జినిగే అవకాశం ఉంటుంది. మీ బొమ్మను కూడా జింపుతారు. మీ కాంగ్రెస్ అనే బొమ్మను ముసుగును జింపేస్తారు. నువ్వు బీసీ అని మళ్ళీ కాంగ్రెస్ జెండా కప్పుకొని తిరుగుతా ఉన్నావు కదా, ఆ జెండాను కూడా జింపేస్తారు. మేము ఎట్లా ఏ జెండా కప్పుకున్నా మా బీసీలే ఓట్లు వేయాలి,
మా బీసీలు వేస్తేనే గెలిచారని ఆ బొమ్మని జింపేస్తారు. నువ్వు గుర్తుపెట్టుకో. తెలంగాణ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో రెడ్డిలు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు అని లెక్కలు బయట పెడుతున్న తరుణంలో తట్టుకోలేక, అంటే ఏ నియోజకవర్గం చూసినా రెడ్డిలు ఒక్కొక్క నియోజకవర్గంలో సొంతంగా పోటీ చేసి గెలవలేదు. తమ ఓట్లతో కాదు కదా, వాళ్ళు మొత్తం ఆ రెడ్డి సామాజిక వర్గం ఓట్లతోని గెలవలేని పరిస్థితిలో ఉంది. ఓసీ సామాజిక వర్గం గట్ల ఉన్నదని చూపెడుతున్న తరుణంలో రేవంత్ రెడ్డికి పాపం కక్కలేక మింగలేకున్నది పరిస్థితి. ఇప్పటిదాకా నువ్వు ఏదైతే రాను బొమ్మ లెక్క కప్పుకున్న గాలి లెక్క కప్పుకుందో నువ్వు బీసీ ద్రోహివి. ఇంకా నిజం చెప్పాలంటే బీసీలలో చెడుపురుగు. ఎందుకు చెడపురుగు? ఎందుకంటే పదవులు అనుభవించకుండా ప్రజల కోసం మాట్లాడుతుంది కాబట్టి ఇట్లా చీడ పురుగు లెక్క కనబడుతున్నట్టు మీకు ఇప్పుడు కనబడుతుంది కదా. తెలంగాణ రాష్ట్రంలో బీసీల హక్కుల గురించి, బీసీల భవిష్యత్తు గురించి మాట్లాడకుండా, 42% రిజర్వేషన్ అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలలో 17.33% ఇచ్చిన రిజర్వేషన్ను తప్పుల తడాకని చెప్పకుండా, కులగణన చేస్తే ఈ తప్పుల తడాక మా జనాభా గింత కాదు ఎక్కువ ఉంటుందని చెప్పకుండా పార్టీలకు వత్తాసు పలుకుతూ కేవలం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పదవుల కోసం, కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న లేకపోతే ఈ ఎమ్మెల్యే సీట్ల కోసం, మాకేమో మంత్రి పదవులు వస్తాయనే ఆశ కోసం బీసీ ప్రజల భవిష్యత్తును ఆగం చేస్తున్న మీలాంటి వాళ్ళు బీసీ ద్రోహులు. ముసుగు ఎవరిది చేరిపోతుంది అన్నది, ఎవరిది పోతుంది, ఎవరిది ఉంటుంది అన్నది బీసీ మొత్తం తెలంగాణ సమాజం మొత్తం చూస్తూ ఉన్నది. బీసీ హక్కుల గురించి ఎవరు మాట్లాడదు. ఇలా బీసీ ద్రోహుల గురించి మీరు బీసీ ద్రోహి అని మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. బీసీ ద్రోహులు ఎవరు అన్నది తెలంగాణ సమాజం మొత్తం గమనిస్తూ ఉన్నది. రేపు బీసీ ముసుగు ఎమ్మెల్సీ ఓట్లలో గీరకపోతుంది, చూద్దాం. నడ్డి విరిగే ఖాయం. నీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఒక బీసీ బిడ్డలు ఇప్పుడు ఈయన మాట్లాడుతూ ఉన్నాడు, నీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని. కేఆర్ టీవీ అక్కడికి పోయి నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చింది మీరే. కేఆర్ టీవీ క్రాంతి దగ్గరకు పోయి ఇంటర్వ్యూ ఇచ్చింది నువ్వే. ఇంకా ఎక్కడికో పోయి యూట్యూబ్ ఛానల్తో తీర్మార్మాలను తిట్టిస్తాను. మరి తీర్మార్మాలను అంటే ఎందుకు అంత భయం అవుతా ఉన్నది? బీర్లయ్య గారు సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఆలయంలో ఇప్పుడు ఒక మాట అంటాడు ఈయన, దమ్ముంటే ఆలేర్లా నేను పోటీ చేయ అంటాడు. నువ్వు ఎమ్మెల్సీగా డిపాజిట్ తెచ్చుకో, దమ్ముంటే ఆలేర్లా నేను పోటీ. ఈయన భయం అంతా ఏంటంటే ఆలేర్లా ఎక్కడ పోటీ చేస్తాడో అని ఈయన భయం పుచ్చుకునేది ఇప్పడుతుంది. తీర్మార్మలన్నా ఎక్కడ పోటీ చేయాలో అక్కడనే పోటీ చేస్తాడు. మీరు ఎందుకు భయపడుతున్నారో మరి నాకు అర్థం కాని పరిస్థితి. ప్రభుత్వం నుంచి, పార్టీ నుంచి ఆలేరు అభివృద్ధి చేస్తుంటే చిల్లర బలం మాట్లాడరు. లేదు నగర్చాలు అరే ఒక రెడ్డి మీద పోయి మాట్లాడితే దమ్ము లేదు. ఒకసారి చూడు రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ ఎట్లా ఉన్నదని క్లియర్గా అర్థమవుతా ఉన్నది. ఒక రెడ్డి మీద చెప్తా ఉంటాడు కదా, ఏ రెడ్డి తీసుకోడు. ఏ రేవంత్ రెడ్డికి ఎవరైతే అపోజిట్ ఉన్నారో వాళ్ళ రెడ్ల పేర్లు చెప్తాడు. ఒక నల్లగొండ మునుగోడట మీటింగ్ పెట్టు, మునుగోడ దమ్ముంటే మీటింగ్ పెట్టు. ఒక బీసీ బిడ్డ మీటింగ్ పెట్టి బీసీ బిడ్డ ఇక్కడ ఎట్లా దింపేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి, ఎంత చాకచక్యంగా తీసుకొస్తా ఉన్నాడు బీర్లాయలు అని క్లియర్గా అర్థమవుతుంది. మునుగోడ ఎవరు? రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాడు. నల్లగొండ ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వీళ్ళు ఎప్పుడు ఎట్లా రేవంత్ రెడ్డిని ఓరువారు. ఎందుకంటే ఈయన 34 దాకా నేనే ముఖ్యమంత్రి అంటాడు. వాళ్ళేమో నువ్వు ముఖ్యమంత్రి ఎట్లయితే మధ్యలో వచ్చినవి నువ్వు పార్టీ మేము ఫస్ట్ నుంచి ఉన్నాం, మేము ముఖ్యమంత్రులం కావద్దా అని అవకాశం ఆశావాహులు ఎంతైనా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళ విషయానికి వచ్చేసరికి మన బీసీలను అడ్డం పెట్టుకుంటా ఉన్నది. ఇది బీర్లాలయ్య గారికి అర్థమవుతుంది. తెలంగాణ సమాజం మొత్తం గమనిస్తున్నది. ఈ రెడ్డిలు కొట్టుకొని ఎవరైనా వాళ్ళు ఇద్దరు ఒకటైతారు. మళ్ళా ఆ మధ్యలో ఎర్రి పుష్పం అయ్యేది ఎవరంటే మళ్ళీ మీలాంటి వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళే ఎర్రి పుష్పం అవుతారు. మనం ఈ మధ్యలో చూస్తూ ఉన్నాం. ఈయన మునుగోడు రాజగోపాల్ రెడ్డి గురించి పెట్టమంటాడు మీటింగ్, నల్లగొండ ఉత్తమ్ కుమార్ మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి పెట్టమంటాడు. అంటే ఎవరి స్క్రిప్ట్ అనేది క్లియర్గా అర్థమవుతున్న నేపథ్యం. అహంకారం ఏంది? అందుకే నేను మీడియా ద్వారా చెప్తున్నా, నిజమైన బీసీ అయితే దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెల్యే సెలక్షన్ లో పోటీ నీ దమ్ము చూద్దాం. ఓకే నేనేమంటున్నా, నువ్వు అదే దమ్మున్న సవాల్ ఇస్తున్నావు కదా, డిపాజిట్ తెచ్చుకోవాలని మాట్లాడుతున్నావు కదా, నేను ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిచి చూద్దాం అంటున్నావు కదా. నీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా? ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీలో నా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. నేను దమ్ము ధైర్యం ఉన్న బీసీ బిడ్డను. నేను ఈ అగ్రకులాల టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎవరైనా గెలిపించుకుంటాం అని నీకు దమ్ము ధైర్యం ఉందా? దీని అంతటి కారణం ఏంటంటే మొన్న ఇరు పార్టీలకు కూడా రాజకీయ పార్టీలు అన్నిటికీ సవాలు విసిరిండు. ఎక్కడ? దేవరకద్రల. దమ్ముంటే మీరు ఒక రెడ్డి అభ్యర్థిని పెట్టి గెలిపించుకోవాలి చూద్దామని చెప్పిండు తీర్మార్మలను. అందుకని రేవంత్ రెడ్డి ఇప్పుడు బీసీలను దగ్గర చేసుకుని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. వీళ్ళకు కూడా బుద్ధి ఉండాలి. తీర్మార్మలను అన్నట్టు వీళ్ళకు కూడా బుద్ధి ఉండాలి. బీసీలకు 42% రిజర్వేషన్ ఎక్కడ పోయింది? వీళ్ళు పిటిషనర్ ఇల్లే అవుతారు, వీళ్ళు వాదనలు ఇల్లే చేస్తారు, అన్ని ఇల్లే అవుతున్నాయి. ఇప్పుడు ఇస్తామని చెప్పేది వీళ్ళే, ఆపేది వీళ్ళే, ఆపడానికి కారకులు వీళ్ళే,
మళ్ళీ మేము బీసీలకు చేసినామని చెప్పుకునేది కూడా వీళ్ళే. బుద్ధున్నది అసలు ఏం మాట్లాడుతున్నారు? తెలంగాణ సమాజం ఎటు చూస్తామని అనుకుంటున్నారు? తెలంగాణ సమాజం మీరు కాంగ్రెస్ పక్కన చేరి తీర్మానం మాట్లాడేది వాస్తవమే. ఎవరికి ఇచ్చి రిజర్వేషన్? 42% ఎవరికి ఇచ్చి రిజర్వేషన్? నేను బీర్లా గారికి ఇప్పుడు కూడా ఒక దమ్మున సవాల్ విసురుతున్నా. నువ్వు స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్ ఇచ్చిందని చెప్తా ఉన్నారు కదా, ఆ లెక్కలేందో బయట పెట్టురు. మీరు ఎమ్మెల్సీ ఎన్నికలలో మల్లన్నకు నువ్వు మొగోని అయితే గెలిచి చూపెట్టి అంటారు కదా, నీ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకో. డిపాజిట్ గల్లంది కాకుండా నీ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునే దమ్ము నీ కాంగ్రెస్ పార్టీకి ఉందా? నీ రేవంత్ రెడ్డికి ఉందా? రేవంత్ రెడ్డి ఎక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేపించి ఎక్కడ అభ్యర్థికి ప్రచారం చేసి ఏడా అంత పెద్దగా గెలిపించే ప్రయత్నాలు చేసిండు? ఎక్కడ ఏడా తీసుకొచ్చిండు గెలిపించడానికి? గెలుపు గుర్రాలకు ఎంతమందికి టికెట్ ఇచ్చినది ఒక్కసారి ఆలోచన చేసుకో. ఇష్టది జీరో. నేనేమంటున్నా, రేవంత్ రెడ్డికి జీరో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఘోరంగా పరాభవం కాబోతా ఉన్నది. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో చిత్తుగా ఓడిపోబోతా ఉన్నది. అది తీర్మానం చేతుల్లోనే అని రాసి ఉన్నది. కాబట్టి ఈ స్క్రిప్టు రేవంత్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ మాత్రం ఈ బీర్లాగా చదువుతా ఉన్నారు. దమ్మున్న సవాల్ విసురుతాం. ఇప్పుడు కూడా తీర్మానాలనే గెలుస్తాడు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలుస్తుంది. మీ కాంగ్రెస్ పార్టీకి దమ్ము ఉంటే మీ డిపాజిట్ తెచ్చుకోరు, చూద్దాం.